ప్రస్తుతం మనతో పాటు వెలుగుమట్ల బాధితులు ఉన్నారు. సో ఇప్పటికీ వాళ్ళకి న్యాయం జరగలేదు అని చెప్పేసి అంటున్నారు. చెప్పండి అమ్మా, అంటే ఆల్రెడీ మీకు టోకన్లు ఇచ్చినామన్నారు, పొంగులేటి శ్రీనివాస్ గారు న్యాయం చేస్తామన్నారు, ప్రతిపక్షాలందరూ కూడా సపోర్ట్ చేసినాయి, అయినా కూడా ఈ రోజు మళ్ళీ గవర్నర్ దగ్గర రానికి రీజన్ 729 ప్రభుత్వమే కూల్చిందని ఒప్పుకుంది సార్. అదే ఆ 729లో 311 మందికే ఇల్లు ఇచ్చారు. మరి ఇంకా మిగతా వాళ్ళకి సగం మందికి ఇచ్చి సగం మందిని రోడ్డు మీదే ఉంచారు. 300 మాకు ఇంకా న్యాయం అనేది జరగట్లేదు. మేము అందరినీ కలుస్తూనే ఉన్నాం. మరి సగం మందికి ఇచ్చి సగం మందికి ఇవ్వకపోతే మేము ఎక్కడ ఉండాలి సార్? కిరాయిలు కట్టలేకనే మేము అక్కడ 8 సంవత్సరాల నుండి నివాసిస్తున్నాం. చిన్న పిల్లల్ని వేసుకొని, కరెంటు లేకుండా, నీళ్లు లేకుండా, అయినా కూడా మా సొంతదే అవుతుందని చెప్పి 8 సంవత్సరాలు నివాసించినా కూడా అర్ధరాంతరంగా తెల్లారుజామున 4 గంటలకు వచ్చి కొక్లెన్స్ తో గూల్పేశారు సార్. మాది అంటే మనిషి జీవించే హక్కు ఎక్కడా లేదా? మనిషి ఎందుకు జీవించకూడదు? మేము ఎక్కడైనా ఉండొచ్చు, ఉన్నోళ్ళకైతే ఎన్నైనా ఉండొచ్చు, లేనోడికి ఒక పేద ఇల్లు ఉంటే తప్ప మాకు ఖచ్చితంగా న్యాయం జరగాలి. జరగకపోతే మేము ఎంత చావటానికైనా సిద్ధంగా ఉన్నాం. మాకు ఖచ్చితంగా న్యాయం జరిగిన దాకా మేము పోరాడుతూనే ఉంటాం. ఇస్తాం కలుస్తూనే ఉన్నాం అందరిని కలుస్తూనే ఉన్నాం. అయినా చూస్తాం ఇస్తామనే చెప్తున్నారులే కానీ ఎవరు రియాక్ట్ కావట్లేదు. ఇస్తామని అంటున్నారు కానీ రోజులు గడుస్తున్నాయి కానీ మాకైతే ఇంతవరకు ఏం రెస్పాన్స్ అయితే రావట్లేదు. మా పోరాటం మాత్రం ఎప్పటికీ ఆగదండి. 8 సంవత్సరాలు బట్టి అక్కడ ఉన్నా కానీ కూడా మాకి అసలు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా తీసేయడం కానీ, అక్కడ కూలగొట్టిన వాళ్ళకి రాకుండా ఇంకెవరెవరికో ఇవ్వడం, అది మాత్రం న్యాయం కాదండి. మాకు ఇంతవరకు ఏ న్యాయం జరగలేదు. దానికోసం మేము పోరాటం చేస్తున్నాం. మాకు ఎప్పటికైనా సరే మాకు న్యాయం జరగాల్సిందే, మాకు ఇల్లు ఇవ్వాల్సిందే. అంటే ప్రభుత్వం దాదాపు నెలలు అయిపోయింది కదా, రెస్పాన్స్ ముగ్గురు మంత్రులు లేదండి, ఏం పట్టించుకున్నట్టు అనిపించట్లేదు. మాకు మాత్రం న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. కలుస్తూనే ఉన్నాం, చూద్దాం అంటున్నారు, చేద్దాం అంటున్నారు. గవర్నర్ గారు వీళ్ళిద్దరు వెళ్ళొచ్చారండి సార్. గవర్నర్ గారిని కలిసాము, కవిత మేడం గారు, విశారన్ గారు మొత్తం మా సమస్య మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. సార్ చాలా చాలా నిదానంగా విన్నారు, అంతా అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాం. సారు సానుకూలంగా స్పందించారు, మాట్లాడుతున్నారు, సంబంధిత మినిస్టర్ గారితో మాట్లాడుతున్నారు. ఇంకోటి ఏంటంటే సార్, వెలుగుమట్ల ఇల్లు కూల్చారు కదా, కూల్చిన తర్వాత సగం మందికి 311 మందికి ఇచ్చారు, మిగతా వాళ్ళు రోడ్డు వదిలేశారు. వదిలేసే ముందు ఏం చేశారంటే ఆ అంబేద్కర్ భవన్లో ఉండే వాళ్ళందరినీ బలవంతంగా ఖాళీ చేశారు. చేసేటప్పుడు ఆర్డీఓ గారు ఏం మాట ఇచ్చారంటే, ఇది నిరంతర ప్రక్రియ, మళ్ళీ మిమ్మల్ని అందరినీ పిలిచి ఒక్కొక్కరిని పిలిచి మీ బాధితులందరినీ మళ్ళా పట్టాలు ఇచ్చే పని చేస్తామని చెప్పారు. 3 నెలలు గడుస్తుంది, ఇంతవరకు ఒక్క సమాధానం లేదు, ఏం లేదు సార్. కనీసం కలెక్టర్ గారిని 100 సార్లు కలిసాం. కలెక్టర్ గారు మారి కొత్త కలెక్టర్ గారు వచ్చారు. ఇప్పుడు మనకి జాయింట్ కలెక్టర్ గారు ఎన్నోసార్లు లిస్ట్ ఇచ్చాం. మళ్ళా మొన్న సెక్రటేరియట్ లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కలిసాం. ఇప్పుడు ఈ రోజు వారం టైం ఇచ్చాం. మళ్ళీ ఈ రోజు గవర్నర్ గారు కలిసాం. మేము తిరగని ప్రదేశం లేదు, తిరగని ఇది లేదు సార్. మాకు న్యాయం జరిగే వరకు మాత్రం పోరాటం అయితే ఆగదు సార్. వాళ్ళు ఫైనల్ ఏం చెప్తున్నా అంటే, వెలుగుమట్ల ఇష్యూ అయిపోయింది అనుకుంటున్నారు కానీ ఏమాత్రం కాలేదు. ఇక మొదలవుతుంది సార్, ఇప్పుడే అవుతుంది. మాకు ఆధారంగా నోటీసు లేకుండా అతి దారుణంగా చిన్నాళ్ళు పెద్దలు చూడకుండా అతి దారుణంగా నైట్ పుట్టడి చేసి పోలీసు వాళ్ళు అతి దారుణంగా కలెక్టర్ గానీ, అక్కడ ఉన్న లోకల్ మంత్రులు గానీ, 3 మంత్రులు గానీ అతి దారుణంగా మమ్మల్ని బయటికి నెట్టేశారు. కొన్ని పేర్లు ప్రకటించారు, మంత్రులు ప్రకటించారు. ఏమని కొంతవరకు అరుగులు ఉన్నారు, మిగతా అరుగులుగా ఉన్నారు. కానీ నిజమైన అరుగులు ఇంకా బయటలోనే ఉన్నారు. ఏదైతే విధంగా మమ్మల్ని బయటికి పంపి అంబేద్కర్ భవన్ ఇచ్చారో సేమ్ అదే దౌర్జన్యం మమ్మల్ని మోసం చేసి, మీకు అందరూ ఇస్తాం, ఈ అంబేద్కర్ భవన్ కాల్ చేస్తే మీకు 4 రోజులు ఇస్తాను. ఇప్పటికీ దాదాపు 3 నెలలు గడుస్తుంది, ఇంకా పనులు స్టార్ట్ చేయలేదు. మీ నిజమైన బాధ్యులకు ఇంకా న్యాయం కాలేదు. ఈ న్యాయం జరిగేంత వరకు మా పోరాటం ఆగదు. ఇకనైనా పోరాటం అయిపోయిందని ప్రభుత్వం అన్నది. ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది, మా బాధ్యుల్ని ఉండనని చెప్పింది కానీ నిజమైన న్యాయం కాలేదు. లోకల్ మంత్రులు కూడా మాకు సహకరించట్లేదు. మాకు కూడా మాకు న్యాయం కావాలి. న్యాయం కోసం ఇక్కడికి వచ్చాము. మాకు న్యాయం వచ్చారాక మేము ఎక్కడికైనా పోతాం. టోకన్లు ఇచ్చిన వాళ్ళకి అక్కడ ఆల్రెడీ 75 గజాల చొప్పున పట్టాలు కేటాయించారు. వాళ్ళకి ఇందిరమ్మ పథకం మంజూరు చేశారు. కానీ ఆల్రెడీ కట్టుకొని ఇల్లు కూల్చి మళ్ళా సొంతంగా మీరు కట్టుకోండి, మేము తర్వాత ఇందిరమ్మ స్కీమ్ ఎట్లా మీకు తెలుసు కదా సార్. ముందు కట్టాలి, ఇల్లు కొంచెం కట్టాలి, తర్వాత విడతల వారీగా పైసలు మంజూరు చేస్తారు. అది ఈ పేదలకి అది సాధ్యం కాదు సార్. పూర్తి స్థాయిలో 75 గజాలు కాదు, 100 గజాల స్థలం ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. ప్రభుత్వమే పూర్తిగా ఇల్లు నిర్మించేయాలనేది మా విప్లవం సార్. ఇది కంపల్సరీ జరగకపోతే జరిగే వరకు పోరాటం ఇప్పుడు స్టార్ట్ అయింది సార్. ఇప్పుడు దాకా జరిగిన పోరాటం ఒక ఎత్తు, ఇక నుంచి రెండోసారి జరిగింది మొత్తం ఇంకొక ఎత్తులు ఉంటుంది సార్. బాధితులందరికీ న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదు. అదే వెలుగుమట్లలో ఎంతమంది ఇళ్ల స్థలాలు అయితే కూల్చారో అంతమందికి గౌరవంగా
ఇల్లులు కూల్చి నిర్మించి ఇవ్వాల్సింది సార్. ఇది మా డిమాండ్. గవర్నమెంట్ తప్పుగా ప్రకటించింది కాబట్టి మేము భూదాన బాధ్యులమే, బజార్కి 10 మంది లెక్క. నిజమైన బాధ్యులం, నిజమైన ఎంక్వైరీ చేసాం. మీ ఇచ్చే ఎంక్వైరీ ఇప్పుడు ప్లాట్లు ఇవ్వాల్సిందిగా మీకు కోరుతున్నాం.